కూడా పిలిపించి తన మాటల్లో కూడా ఏంటనేది తెలుసుకుందాం. కమలమ్మ నమస్తే మేడం. నమస్తే. ఆయన చెప్పిందంతా అబద్ధం మేడం. ఆ? ఆయన చెప్పిందంతా ఆయన 24 hours తాగుతూనే ఉంటాడు, మందు డ్రింక్ చేస్తూనే ఉంటాడండి. ఆయన ఎవరైనా చెప్తే అది ఆయన అబద్ధం అయితే నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోవు. నేను ఎవరితో మాట్లాడినా ఆయన అనుమానిస్తూ ఉంటాడు. నేను కిరాణా షాప్కి వెళ్ళినా ఆయన అనుమాన పడుతూ ఉంటాడు. అది ఆయన అదే మైండ్ సెట్ మీద ఉంటాడు మేడం. ఏంటి 20 ఏళ్ల నుంచి ఎలా చెప్పినా ఆయన అర్థం చేసుకుంటా. ఊళ్ళో అడిగితే తెలుస్తుంది మేడం. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ లో ఎవరికి తెలుస్తుంది మేడం? నేను ఏంటన్నది ఆయన ఏంటన్నది ఎవరికి తెలియదు కదా. పిల్లల అవసరం లేదు, భార్య అవసరం లేదు. ఆయన ఇష్టాచారంగా తాగుతాడు, తిరుగుతాడు. ఆయన ఫుడ్ వరకు ఆయన ఆలోచించుకుంటాడు. మాకు ఫుడ్ ఎలాగా, పిల్లల చదువులు ఎలాగా, మాకెలా మేడం, మేము ఎలా తింటాం? అసలు మేము తిండి వస్తువులు ఇవన్నీ మాకు కావాలి కదా మేడం, లేడీస్ కదా. ఇవన్నీ అలాగా మేము సమాజంలో తిరగాలి కదా మేడం. ఎంతసేపు మేము ఆడవాళ్ళు తప్పు చేశాను. అమ్మా ఆయన చెప్పిన దానికి ఇష్టానుసారం నీకు నచ్చినట్టు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఆయన చెప్పింది ఏంటి? లేదు మేడం, ఆయన చెప్పిందంతా అబద్ధమే, నిజమైతే ఏం లేదు అందులో. మరి కిటికీలోంచి ఏం చూసాడు? ఏం చూసాడో ఆయనకే తెలియాలండి. ఆయన చెప్పింది అయితే అబద్ధం మేడం. ఆయన అయితే తాగి అనుమానం పడొచ్చు, తాగిందా అలా ఆయన మైండ్ లో ఉండి అలా అదే విధంగా పని చేయొచ్చు, అనుమానంగా అదే పని చేస్తూ ఉంటాడు మేడం. ఇంటికి వచ్చి తీసుకొచ్చి మీకే ఇస్తున్నాడు. అలా అలా వాళ్ళ మాటలు వింటున్నాడు మేడం. నేను ఎంతవరకు చేస్తా మేడం? నువ్వు ఎప్పుడు చూసావు? నేను చూసినా. నువ్వు వాళ్ళ మాటలు వింటున్నావు. నువ్వు ఎప్పుడు చూసావు? నువ్వు డైరెక్ట్ గా పట్టుకోలేదా? ఎప్పుడు పట్టుకున్నావు? నువ్వు ఎవరిని తీసుకొచ్చావు చెప్పు. చూరు ఎవరిని తీసుకొచ్చి చూపించావు? ఎవరిని చూసావు? నువ్వు చూసావా? నేనే చూసినా. డైరెక్ట్ నువ్వు చూసావు, సాక్ష్యం ఏది? నేనే చూసి బెదిరింటున్నావేంటి నువ్వు? మమ్మల్ని పెంచకపోవడం సరికాదు కదా, మళ్ళీ బెదిరింటున్నావా? పిల్లల్ని చూడట్లేదు, మమ్మల్ని చూడట్లేదు, రోడ్డు పాలు చేసిన మమ్మల్ని ఊరు తీసుకొచ్చి మమ్మల్ని హైదరాబాద్ మరి తెలియని ఊరు మళ్ళీ మమ్మల్ని రోడ్డు మీద పడేసి మమ్మల్ని దబాయింటున్నావు. నువ్వు ఏం చూసినావురా? నువ్వు ఏం చూసినావు? నువ్వు ఏం చూసినావు? నువ్వు బెదిరింటున్నావేంటి? ఏం చూసినావు నువ్వు? మేసితే చెప్పాలా నీకు? చెప్పాలా? చెప్పి తన్నించాలా నిన్ను? కథలు పడుతున్నా మరి వినట్లేదు మేడం. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పినా ఆయన వినడు కదా. ఎవరు చెప్పినా వినడు మేడం. ఆయన పెద్దవాళ్ళు చెప్తే వినట్లేదు. వయసులో పెద్దదన్నా ఉన్నావు. పెద్దవాళ్ళు మేస్త్రికి చెప్పి పెద్దవాళ్ళు ఉంటారు. మేస్త్రికి చెప్పి తన్నిచ్చాలని చెప్పేసి అంటున్నావేంటి? ఏం చేయాలి మేడం? మరి ఆయన అలా చేస్తున్నాడు. ఏం చేయాలి? చేస్తున్నాడండి. సంబంధం ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైతే మోస్ట్ కాంప్లికేటెడ్ పర్సన్ ఉన్నాడో ఈ మొత్తం డిస్కషన్ లో ఆ మేస్త్రి అనేటటువంటి పదం ఇక్కడ నీ నోట్లోంచి అంత ఈజీగా ఎందుకు వచ్చింది? మా నాన్న పిలుస్తా, మా అమ్మని పిలుస్తా, పక్కింటి వాళ్ళని పిలుస్తా, మా అన్నయ్యని పిలుస్తా, లేదంటే పోలీసులు పిలుస్తాను. అయిపోయింది సార్, అన్ని విధాలుగా ప్రయత్నించాను. మేస్త్రి ఎవరు? నీ బాడీ గార్డా? అప్పటివరకు పోలీ ఆవిడ వర్షం విందామని అనుకున్నాను. చూడట్లేదు, తాగుతున్నాడు. నిజమే మేడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టక్మన్ నోట్లోంచి నీ చెప్పే వాదన అయ్యో పోలే నిజమే అయ్యి ఉంటదేమో, తాగి కొడుతున్నాడేమో, పిల్లల్ని చూసుకోవట్లేదేమో అనే లోపు మేస్త్రికి చెప్పనా, మేస్త్రి వచ్చి 4 బీగుతాడంటే మేస్త్రి పరిస్థితులు అలా చేసేసాడు. ఆయన వల్లే తప్పు చేయడం జరిగిందండి. ఆయన వల్లే తప్పు చేశాను నేను. పొరపాటు ఏమైంది? ఆయన చేతకంతాను ఆయన పెంచట్లేదు, అది సన్నాసి అయిపోయాడు. ఏం చేయాలి? ఏం తప్పు చేసావు? ఏం తప్పు చేసావు? ఆయన తప్పు చేయలేదు, ఆయనే తాగి వస్తున్నాడన్నావు కదా. ఆయన అంటున్నాడు కదా, సమాజం అంటున్నాడు. అతను నిన్ను దొంగ అంటే కనుక నువ్వు దొంగ అని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మేస్త్రితో నీకు సంబంధం ఉందా లేదా? ఉంది సార్. ఇప్పుడు చెప్తాను సార్, ఏం చేయాలి? నేను పిల్లల్ని పెంచుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, నేను బ్రతకాలి, నా పిల్లలు పెంచుకోవాలి. ఈయన సన్నాసి, ఈయన చేత కాదు, 24 గంటలు తాగుతూనే ఉంటాడు. పిల్లం బిడ్డలు అవసరం లేదు ఆయనకి. ఆయన చేత తాగేటటువంటి మనిషిని ట్రీట్మెంట్ తీసుకెళ్లి మార్చుకో. 20 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను సార్. 20 సంవత్సరాల నుంచి అదే పని మీద ఉన్నాను, అదే ప్రయత్నిస్తూనే ఉన్నాను. అన్ని రకాలుగా చెప్తున్నాను నేను. మేస్త్రితో సంబంధం అంతకు ముందు కూడా ఉండేది. ఆయన అడగండి, ఆయనే చెప్తారు కదా. 20 సంవత్సరాలు నువ్వు చెప్పు, నువ్వు ఆల్రెడీ నీ బాగా నువ్వే చెప్తావు. 20 సంవత్సరాలు ఉన్నారు కదా. ఇప్పుడు నేను చేయనన్నా నమ్మేది లేదు కదా మేడం. కాదమ్మా, నువ్వు నువ్వు సమర్థించుకుంటున్నావా? నీ పిల్లలు చూసి ఇదేమో ఏం నేర్చుకుంటారు ఒక తల్లిగా నీ దగ్గర నుంచి? వాళ్ళు కూడా భర్తల్ని భార్యల్ని మార్చుకోలేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటావా? పగిలిపోద్ది. పని చేసుకోకుండా ఉండడానికి నువ్వు కూడా వెళ్ళి పని చేయొచ్చు కదా. పిల్లల్ని పోషించుకోవచ్చు కదా. ఎంతమంది సింగిల్ లేడీస్ పిల్లల్ని పోషించుకోవట్లేదు? చదివించాలి, మంచి చెడ్డ చూడాలి, ఆయనకు వండి పెట్టాలి, ఇవన్నీ చేయాలంటే నేను కంటిన్యూ చేయాలి. పరువులు తీసుకుని రోడ్డు మీద ఎంతమంది పిల్లల్ని పెంచుకోవట్లేదు బయట? పరువులు తీసుకుని రోడ్డు మీద ఎక్కి పిల్లల్ని పెంచుకోవాలి. ఏం వాదిస్తున్నావు నువ్వు ఇక్కడ? ఇంకా గట్టిగా వాయిస్ రేజ్ చేసి మరి మాట్లాడుతున్నావు. ఎవరి గొంతులు లేవనుకుంటున్నావు ఇక్కడ మాట్లాడడానికి? అంటే ఆయన అంత బరి తగ్గించి 20 ఏళ్ళ కాపురం చేసిన తర్వాత మాట్లాడే మాటలు అమ్మా ఇవి. 20 సంవత్సరాల కాపురంలో ఏమో అర్థం చేసుకోలేదు మేడం.
చేసుకోలేదండి, ఏం చేయాలి మరి? ఏంటి అదొకటే దారా? పరిస్థితులు అలా ఉన్నాయండి. ఎవరు చెప్పారమ్మా అది కరెక్ట్ దారి అని చెప్పి? కరెక్ట్ దారని కాదు ఆ, సార్, నీ పిల్లలకి కూడా చెప్పు. నీ పరిస్థితులు అలా చేసేయండి. పరిస్థితులు ఏమన్నా ఉన్నాయి. పరిస్థితులు పరిస్థితులు ఏమన్నా బట్టి ఉన్నాయి. మేడం. నీ పిల్లలకి చెప్తావా రేపొద్దున మీరు పెళ్లిళ్ళు చేసుకున్నాక మీ భార్య భర్తలు ఇలా ప్రవర్తిస్తే కనుక అక్రమ సంబంధాలు పెట్టుకోమని నీ వయసు వచ్చిన పిల్లలకు నువ్వు చెప్తావా? తల్లిగా ఆడవాళ్ళం పని చేసుకుని బ్రతుకుతున్నావు, పని చేసుకుని బ్రతకాలి, వచ్చిన దాంట్లో సరిపెట్టుకోవాలి. నాకు ఇవి కావాలి అవి కావాలని అత్యాశ ఉన్నోళ్ళు మాత్రం ఇలాంటి చేష్టలు అన్ని చేస్తూ ఉంటారు. ఇది అత్యాశ అంతే. నీ ఒళ్ళు మాత్రం అంగొద్దు, డబ్బులు వస్తా ఉండాలి. అది ఏమన్నా ఉంటే మొగుడు మీద తోసేయటం. పని చేస్తారండి, మరి డబ్బులు అయ్యి ఇవ్వరండి. డబ్బులు ఇవ్వరు సార్. ఆయన మందు తాగి ఆయన ఎంజాయ్ చేస్తాడు, ఆయన తింటాడు. ఎలా పెంచుకున్నావు? కమలమ్మ గారు, అలాగే పని కమలమ్మ చేసే గారు, చూసుకున్నాను. కమలమ్మ గారు, ఇది చెప్పండి డబ్బులకు సార్. సంబంధించినటువంటి వ్యవహారం కాదు. మీ ఆయన తాగి నీతో శారీరకంగా నిన్ను సంతృప్తి పరచకపోవటం వల్ల నువ్వు వేరే వాడి దగ్గరికి వెళ్ళావు. ఇది వాస్తవాలు. మాట్లాడుకుందాం. ఎందుకు మా ఆయన తాగుతాడండి, డబ్బులు ఇవ్వడండి, ఎందుకు ఈ మాటలు? నువ్వు దేని గురించి వెళ్ళి అలా అక్రమ సంబంధం అతనితో పెట్టుకున్నావు? డబ్బుల గురించా? ఆ మేస్త్రిని కూడా విడాకులు తీసుకోమని ఆ భార్యకి నువ్వు విడాకులు తీసుకో, ఇద్దరు కలిపి వెళ్ళి పెళ్లి చేసుకోండి. మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? చేసుకోరు. ఆయనకి ఆల్రెడీ ఒక కుటుంబం ఉంది. ఇలాంటి వాళ్ళు 4-5 ఉండుంటారు ఆయన. నీకు ఓన్లీ ఆయన ఒక ఏటీఎం కార్డు, ఇక్కడ భర్త ఉంటే ఉండని లేకపోతే లేకపోయినా, అంతేనా? ఇంకా అప్పటికి ఆయన అన్ని మానుకో, మనం ముందులా కలిసి ఉందామని ఎంత మంచిగా గతిలోకి చెప్తున్నాడు ఇంకో ఆయన. ఛాన్స్ కూడా ఇస్తున్నాడు అతను. నీ నీ మీద గురించి ఎంత ఇష్టం లేకుండా ఎంత ప్రేమ లేకపోతే ఆ మాట అంటారు చెప్పండి. వేరే వాళ్ళు అయితే అసలు ఎన్ని బయట కేసులు వినట్లేదు, చంపేస్తున్నారని చెప్పి. పిల్లలు ఆయన మాటలు వేరు, పనులు వేరు మేడం. ఏంటా పనులు మాటలు అమ్మా? అలాగా మాట్లాడతారండి. ఏంటా పనులు? పని చేసే టైంకి నువ్వు వేరేలా చాలా ఎక్కువ ఉంటుంది. మాట్లాడుతున్నావండి, మీరు చాలా సో ఎక్కువ నీ బాధ మాట్లాడుతున్నారు. ఏంటి అంటే తాగుతాడు, రూపాయి ఖర్చులకు ఇవ్వడు, మా కష్టాలు మేమే పడుతున్నాం, ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయి ఉండడం వల్ల ఈ లోపు ఆ మేస్త్రి వచ్చి మిమ్మల్ని ఫైనాన్షియల్ గా ఆదుకున్నాడు, ఆయన నువ్వు ఫిజికల్ గా ఆదుకున్నావు, ఇంతేనా? ఏంటండి మీరు ఇప్పుడు కేవలం మీ మీ ఆయన- తాగుడికి మాత్రమే సంపాదించుకుంటున్నారా? ఇంట్లో ఏమి ఇవ్వట్లేదని చెప్పేసి మాట్లాడుతుంది కదా. లేదు మేడం, చెప్పండి మరి. అడగండి కావాలండి. ఆ? ఇన్ని సంవత్సరాల నుంచి అడిగితే లేనిదే వాళ్ళు పైకి వచ్చి ఈ 20 తినడం సంవత్సరాలు. లేదా, చేయడం లేదా. చెప్పమ్మా. 20 సంవత్సరాలు నేను వర్క్ చేస్తున్నాను, నేను కూలి పనికి వెళ్తాను, మరి నా చాలా పని వర్క్ చేసుకున్నా, చేసినావు. నేను పని మరి ఇప్పుడు చేస్తున్నానండి. కూడా వర్క్ చాలా హైదరాబాద్ లో చేసినావు. నాకు తెలియదు కదా ఇప్పుడు సార్, మేస్త్రి ఊళ్ళో అంటే ఏదో పని అందరికి తెలుసు. మేస్త్రి సంపాదన హైదరాబాద్ ఎందుకు లో నీకు? ఇప్పుడు మేస్త్రి తెలియదు సంపాదన కదా ఎందుకు సార్. నీకు? వాడికి పిల్లలు ఉన్నారు కదా, ఆ సంపాదన ఎందుకు నీకు? అప్పుడు మొగుడికి సర్ది చెప్పుకో, ఇక్కడైతే నేను పని చేస్తాను కదా, ఊర్లోనే ఏదో ఒకటి ఇద్దరం కలిసి పని చేసుకుందాం, పిల్లల్ని పెంచుకుందాం అని చెప్పొచ్చు కదా. నువ్వు చేసింది తప్పు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.